వాళ్ళంతా స్నేహితులు. చిన్నప్పటి నుంచి ఒకే స్కూల్లో కలిసి చదువుకున్నారు. పెరిగి పెద్దవారయ్యారు. మంచి ఉద్యోగాన్ని సంపాదించారు. వేలల్లో జీతం. కానీ జీవితంలో ఏదో మిస్ అయ్యారు. ప్రతి సంవత్సరంలాగే ఈసారి కూడా అందరూ ఒక చోట కలిశారు. ఇదే విషయం గురించి చర్చించారు. కానీ ఏదో మిస్ అవుతున్నామని అందరూ ఒప్పుకున్నారు. మాటల్లో మాటగా ఎవరో చిన్నప్పుడు వాళ్ళకు పాఠం చెప్పిన ఓ మాస్టర్ని గుర్తు చేశారు. ఆ మాస్టర్ పేరు గుర్తుకు రాగానే అందరి మొహాల్లో ఒక సంతోషం. ఎప్పుడూ సంతోషంగా ఉండే ఆ మాస్టర్ అంటే అందరికీ ఎంతో ఇష్టం, ఇన్స్పిరేషన్. అప్పుడు అంతా ఒక అండర్స్టాండింగ్కి వచ్చారు. వాళ్ళు జీవితంలో మిస్ అయిందేదో ఆ మాస్టర్ ఎప్పుడూ అంత ఆనందంగా ఎలా ఉండేవాడో కనుక్కుందామని ఆయన దగ్గరికి బయలుదేరారు. ఆ మాస్టర్ దగ్గరికి వెళ్ళి తామిప్పుడు ఎంత ఉన్నత స్థాయిలో ఉన్నారో అందరూ గొప్పగా చెప్పుకున్నారు. ఆయన చెప్పిన పాఠాల మూలంగే ఇంత గొప్ప వాళ్ళమయ్యామని గుర్తు చేశారు. తమతో ఆ గురువు ఎంత చనువుగా స్నేహంగా ఉండేవారో ఓసారి తవ్విపోశారు. పనిలో పనిగా ఇప్పుడు జీవితంలో ఎదుర్కొంటున్న సాధక బాధలు, సవాళ్లను కూడా ఏకరువు పెట్టారు. ఎంతెంతో పెద్ద పెద్ద హోదాలో ఉన్నా, వేలకు వేలు జీతాలు సంపాదిస్తున్నా ఏదో అశాంతికి గురవుతున్నామని చెప్పుకున్నారు. ఇదంతా విన్న ఆ గురువు కాసేపు కూర్చోండని చెప్పి లోపలికెళ్ళాడు. వాళ్ళ కోసం వేడివేడి కాఫీని ఒక కేటిల్లో, ఒక ప్లేట్లో రకరకాల కప్పులను, పింగాణి, స్టీల్, మట్టి, రకరకాల పూలతో ఆకర్షణీయంగా డిజైన్ చేసిన కప్పులను తీసుకొని వచ్చి అందరి ముందు కాఫీ తాగండి అంటూ ఆఫర్ చేశాడు. వాళ్ళంతా మొహమాట పడుతూనే ఈ ఫార్మాలిటీస్ ఎందుకు మాస్టారు అంటూ తలా ఒకరు తమకు నచ్చిన కప్పును తీసుకొని తాగడం మొదలుపెట్టారు. మీరంతా గమనించారా? నేను కాఫీ ఆఫర్ చేయగానే ఏ కప్పు తీసుకోవాలని కాసేపు ఆలోచించి మీరంతా మీకు నచ్చిన కప్పును ఎన్నుకొని కాఫీ తాగారు. ఫలితం ఇక్కడున్న వాటిలో నాసిరకం కప్పులే మిగిలిపోయాయి. అందరూ తాగే కాఫీ ఒకటే అయినా ఇతరుల కాఫీ కప్పు, దాని డిజైన్ తమ కప్పు కంటే ఎంత బాగున్నాయనే మదనపడుతూ తాగుతున్నారు. ఫలితం తాగే కాఫీని ఆస్వాదించడం మర్చిపోయారు. అదే సకల సమస్యలకు మూలం. మీరు ఎంతమంది ఉన్నారో అన్ని కప్పు మాత్రమే తీసుకురావచ్చు. కానీ నేను మీరు అడిగే ప్రశ్నకు మీ ద్వారానే సమాధానం చెప్పేందుకే కొన్ని ఎక్కువ కప్పులు తీసుకొచ్చాను. ఈ ప్రపంచంలో మనకు ఆకర్షణీయంగా చాలా కనిపిస్తుంటాయి. వాటి వెంట పరిగెడితే ఇక అంతే. మీరంతా అదే పొరపాటు చేస్తున్నారు. ఇప్పుడు మీ కళ్ళ ముందు జరిగిన ఈ ఉపమానాన్ని మీ జీవితానికి అన్వయించుకోండి. మీకే సమాధానం దొరుకుతుంది. ఎదుటి వాళ్ళు ఎంత సంపాదిస్తున్నారో, ఎంత రిచ్గా ఉన్నారో, ఏ హోదాలో ఉన్నారో, ఏం కొంటున్నారో అని పోల్చుకొని మదనపడుతూ వాళ్ళలా ఉండటానికి ప్రయత్నిస్తూ మీ ఇష్టాలను, మీ అభిరుచులను అన్నీ మర్చిపోతున్నారు. మీ జీవితం కాఫీ అయితే మీ ఉద్యోగం, డబ్బు, పరపతి అన్నీ కాఫీ కప్పు లాంటివి. ఇవన్నీ కేవలం పనిముట్ల లాంటివే. కాబట్టి ఆ కప్పుని మీ జీవితాన్ని శాసించనీయకండి. కప్పులోని కాఫీని ఆస్వాదించడం నేర్చుకోండి. అప్పుడే ఆనందంగా ఉంటారు. ఇదే జీవిత సత్యం. జై హింద్.